ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షలు, ఇంటెలిజెన్స్ టెస్ట్. మరి ముఖ్యంగా ఇక్కడ మనము ప్రజ్ఞా పరీక్షలో ఉండేటువంటి రకాలను గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కానీ మనం గమనించినట్లయితే ఒక ప్రజ్ఞా పరీక్ష ఇచ్చి ఇది ఏ రకానికి చెందినది అనేటువంటి ప్రశ్న ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. మరి ప్రజ్ఞా పరీక్షలను వివిధ అంశాల ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. అలాగే పరీక్షలో ఉండేటువంటి విషయాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. వ్యక్తులు ప్రతిస్పందించే తీరును బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. అలాగే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. అలా కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా, వ్యక్తులు ప్రతిస్పందించే తీరు ఆధారంగా, పరీక్షించే అంశము ఆధారంగా, కాలాన్ని బట్టి అన్నా కూడా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. కాబట్టి ఇక్కడ మీరు ప్రజ్ఞా పరీక్షలు పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఎన్ని రకాలు అంటే 2 రకాలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా పరీక్షించే అంశాలను బట్టి ఎన్ని రకాలంటే 2 రకాలు, ప్రతిస్పందించే తీరు ఆధారంగా ఎన్ని రకాలంటే 2 రకాలు. ఏదైనా సరే ఒక అంశం ఇచ్చి దాని పరంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటంటే 2 రకాలు. పాల్గొనే వ్యక్తుల సంఖ్య ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు, ప్రతిస్పందించే తీరును బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు, విషయాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు, కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. మొదటిది మనము పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా, పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలమ్మ. పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలు అంటే చూడండి, వైయక్తిక పరీక్షలు, ఇండివిడ్యువల్ టెస్ట్లమ్మ. వైయక్తిక పరీక్షలు, ఇండివిడ్యువల్ టెస్ట్స్, వైయక్తిక పరీక్షలు. మరో రకం ఏంటి? సామూహిక పరీక్షలు అమ్మ. మరో రకం ఏంటి? సామూహిక పరీక్షలు. మరో రకం ఏంటి? సామూహిక పరీక్షలు. ఇలా పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటంటే ఇండివిడ్యువల్ టెస్ట్, వైయక్తిక పరీక్షలు, అలాగే గ్రూప్ టెస్టులు, సామూహిక పరీక్షలు. మరి వైయక్తిక పరీక్షలు అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షించేవి వైయక్తిక పరీక్షలమ్మ. ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షించే వాటిని వైయక్తిక పరీక్షలు అంటారు. ఒకేసారి అనేక మందిని గుంపుగా పరీక్షించే వాటిని సామూహిక పరీక్షలు అంటారమ్మా. ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షించే వాటిని వైయక్తిక పరీక్షలు అంటారు. ఒకేసారి అనేక మందిని గుంపుగా పరీక్షించే వాటిని సామూహిక పరీక్షలు అంటారు. మనము చాలా సందర్భాల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూ అనేది వైయక్తిక పరీక్ష. అలాగే ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రయోగపు పరీక్షలు జరిగేటప్పుడు లెక్చరర్స్ వైవా క్వశ్చన్స్ అని అడుగుతారు. వైవా అనేది కూడా ఒక వైయక్తిక పరీక్ష. ప్రజెంట్ మీరు రీసెంట్గా టెట్ ఎగ్జామ్ రాశారు, నెక్స్ట్ మరలా మీరు డిఎస్సి రాయబోతున్నారు. మరి ఒక్కొక్క సెషన్లో అనేక మందిని ఒకే క్వశ్చన్ పేపర్తో పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వివిధ రకాల ఎంట్రన్స్ పరీక్షలు, వివిధ రకాల ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన రాత పరీక్షలన్నీ కూడా సామూహిక పరీక్షలే. టెట్ ఎగ్జామ్ అనేది ఒక సామూహిక పరీక్ష, డిఈడి లేదా బీఈడి ఎంట్రన్స్ అనేది ఒక సామూహిక పరీక్ష, టీఆర్టీ డిఎస్ ఎగ్జామ్ అనేది ఒక సామూహిక పరీక్ష, ఏపీపీఎస్కి సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 లాంటి పరీక్షలు కూడా సామూహిక పరీక్షలుగా మనము చెప్పుకోవచ్చు. మరి వైయక్తిక పరీక్షల వలన లాభం ఏంటి?
వైయక్తిక పరీక్షల వలన లాభం ఏంటి, వైయక్తిక పరీక్షల వలన నష్టం ఏమిటంటే, వైయక్తిక పరీక్షల వలన లాభం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఎవరి గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటామో ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాలని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇది వైయక్తిక పరీక్షల యొక్క ప్రయోజనం. మరి వైయక్తిక పరీక్షల వలన జరిగే నష్టం ఏంటి, దీని యొక్క పరిమితి ఏమిటి, లేదా దీని యొక్క లోపం ఏంటంటే ఇది కాలయాపనతో కూడినది. ఒక్కొక్కరిని మనం పరీక్షించుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుందమ్మా. ఇది కాలయాపనతో కూడినది వైయక్తిక పరీక్ష. మరో లోపం ఏంటంటే సబ్జెక్టివిటీ, ఆత్మాశ్రయిత లోపం అనేటువంటిది వైయక్తిక పరీక్షలకు ఉంటుంది. అంటే నలుగురిని వేరువేరు సమయంలో మనం వేరువేరుగా పరీక్షించినప్పుడు వారి మీద అభిప్రాయాలు మనకు భిన్నంగా ఉంటాయి. అందరినీ మనం సమానంగా పరీక్షించలేం. ఇక్కడ వైయక్తిక పరీక్షల వలన లాభం ఏంటంటే వ్యక్తి యొక్క సామర్థ్యాలను నేరుగా తెలుసుకోవచ్చు. దీనివలన నష్టం ఏంటి, లేదా దీని యొక్క లోపం ఏంటి, దీని యొక్క పరిమితి ఏమిటి అంటే అర్థం ఏంటంటే మరి కాలయాపనతో కూడినది. రెండోది పక్షపాత ధోరణి లేదా ఆత్మాశ్రయిత ప్రిజిడిస్ ఆర్ ఆబ్జెక్టివిటీ అనేటువంటిది దీని యొక్క ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి అంశం ఏంటంటే మరి వైయక్తిక పరీక్షలకు ఉదాహరణలు ఏమిటి, వైయక్తిక పరీక్షలకు ఉదాహరణలు ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ కావాలి. ఎగ్జామినేషన్లు ఎక్కువగా అదే అడుగుతుంటాడు. క్రింది వాణిలో ప్రజ్ఞను పరీక్షించేటువంటి పరీక్షల్లో వైయక్తిక పరీక్ష ఏది, లేదా వైయక్తిక పరీక్ష కానిది ఏదని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ వైయక్తిక పరీక్షలకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే చూడండి. అలెగ్జాండర్ పాసాలాంగు పరీక్ష, అలెగ్జాండర్ పాసాలాంగు పరీక్ష, అలాగే భాటియా ప్రజ్ఞా పరీక్ష, భాటియా ప్రజ్ఞా పరీక్ష, అలాగే బినే సైమన్ పరీక్ష. ఏంటమ్మా? బినే సైమన్ పరీక్ష. అలాగే వెస్లర్ చిన్నపిల్లల పరీక్ష, వెస్లర్ చిన్నపిల్లల పరీక్ష, అలాగే పింట్నర్ పాటర్సన్ మాపని, పింట్నర్ పాటర్సన్ మాపని. ఇవి వైయక్తిక పరీక్షలకు ఉదాహరణలు. మీకు ఎగ్జామ్లో వైయక్తిక పరీక్షలు అనగానే మీకు గుర్తుకు రావాల్సినది ఈ 5 పరీక్షలు. అలెగ్జాండర్ పాసాలాంగు పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని, బినే సైమన్ మాపని, వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, అలాగే పింట్నర్ పాటర్సన్ మాపని. మరి దీన్ని మీరు సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, వీటిని మీరు సులభంగా ఎలా గుర్తించవచ్చు అనే అంశాన్ని కానీ మీరు చూసినట్లయితే దీన్ని చూడండి. అలెగ్జాండర్లో మొదటి అక్షరం ఏ, ఆ ఉంది. భాటియాలో మొదటి అక్షరం బి, బినే సైమన్లో మొదటి అక్షరం బి, వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపనలో మొదటి అక్షరం డబ్ల్యూ అనొచ్చు, వెస్లర్ కాబట్టి, లేదా వి అనుకోవచ్చు. పింట్నర్ పాటర్సన్లో మొదటి అక్షరం పి. వీటన్నిటిని కలిపి రాస్తే మనం ఏబివిపి. ఏంటమ్మా? ఏబివిపి. కాబట్టి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూడగానే మీకు వైయక్తిక పరీక్షలు అనగానే మీకు గుర్తుకు రావాల్సినటువంటి కోడ్ ఏంటంటే ఏబివిపి. ఏ ఫర్ అలెగ్జాండర్ పాసాలాంగు పరీక్ష, బి ఫర్ బినే సైమన్ పరీక్ష, అలాగే భాటియా ప్రజ్ఞామాపని, వి ఫర్ వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, పి ఫర్ పింట్నర్ పాటర్సన్ మాపని. జస్ట్ మీకు ఎగ్జామ్ హాల్లో క్రింది వాణిలో వైయక్తిక ప్రజ్ఞను పరీక్షించేటువంటి పరీక్షల్లో వైయక్తిక పరీక్ష ఏది అనగానే, ఇండివిజువల్ టెస్ట్ ఏది అనగానే మీ మైండ్లో కదలవలసినటువంటి భావన ఏబివిపి. ఏబివిపిలో ఏ అంటే అలెగ్జాండర్ పాసాలాంగ్ పరీక్ష, బి వచ్చేసి 2 ఉన్నాయి, భాటియా ప్రజ్ఞామాపని, బినే సైమన్ మాపని, వి వచ్చేసి వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, పి వచ్చేసి పింట్నర్ పాటర్సన్ మాపని. ఓకేనామా? ఏబివిపి అనేటువంటి భావాన్ని గుర్తుపెట్టుకోండి, కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు వైయక్తిక పరీక్షలు గుర్తుకు వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఆపోజిట్ సామూహిక పరీక్షలు. మరి సామూహిక పరీక్షలు అంటే అర్థం ఏంటి? ఒకేసారి అనేక మందిని గుంపుగా పరీక్షించే వాటిని మనం ఏమంటున్నాం? సామూహిక పరీక్షలు అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ సామూహిక పరీక్షల వలన ఉపయోగం ఏంటంటే ఇవి ప్రామాణీకరించబడినవి, నమ్మదగినవి, విశ్వసనీయత కలిగినవి. ఇప్పుడు మీరు డిఎస్సి రాయబోతున్నారు.
మరి డిఎస్సి రాసేటప్పుడు ఒక్కొక్కరిని విడివిడిగా మిమ్మల్ని పరీక్షిస్తే ఆ విడివిడిగా పరీక్షించడం దాని మీద మీకు నమ్మకం కలగదు. ఇప్పటికే మనకి చూడండి ఆన్లైన్ ఎగ్జామ్ విధానం వచ్చిన తర్వాత ఒకే ఉద్యోగానికి వేరు ప్రశ్నాపత్రాలతో పరీక్షించడం వలన మనకు నమ్మకం అనేటువంటిది పూర్తిగా ఉండటం లేదు. అదే అందరిని ఒకే ప్రశ్నాపత్రంతో పరీక్షిస్తే నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైయక్తిక పరీక్షలతో పోలిస్తే సామూహిక పరీక్షలు అనేవి నమ్మదగినవి, విశ్వసనీయత కలిగినవి, ప్రామాణీకరించబడినటువంటివి, నిపుణుల చేత రూపొందించబడేటువంటివి, ఒక ప్రీ టెస్ట్ పూర్వ పరీక్ష ద్వారా పరీక్షించబడినటువంటివే సామూహిక పరీక్షలు. కాబట్టి వివిధ రకాల ఉద్యోగాలు మరియు కోర్సుల ఎంపికలో ఉపయోగించేటువంటి పరీక్షలే సామూహిక పరీక్షలు. మరి దీని యొక్క పరిమితి, దీని యొక్క నష్టం లేదా దీని యొక్క లోపం ఏంటంటే ఇవి కష్టమైనవి. సామూహిక పరీక్షలు రూపొందించడం అంటే ఇవి కష్టమైనటువంటిది, ఖర్చుతో కూడినటువంటిదిగా సామూహిక పరీక్షలను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన ఉదాహరణలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎగ్జామినేషన్లో సామూహిక ప్రజ్ఞా పరీక్షల మీదే ఎక్కువగా మీకు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సామూహిక పరీక్షలు అనగానే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భావన ఏంటంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సామూహికం అనగానే ఆర్మీ అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి. సామూహికం అనగానే ఆర్మీ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి. ఆర్మీ, మీకు ఎగ్జామినేషన్లో ఆర్మీ అనే పదం కనపడితే అది సామూహిక పరీక్ష. ఆర్మీ అనే పదం కనపడితే అది సామూహిక పరీక్ష. రావెన్స్ అనే పదం కనపడితే అది కూడా సామూహిక పరీక్షే. ఏంటి అనేది నేను మరలా వాటి గురించి మాట్లాడతాను. ఆర్మీ అనే పదం కనపడితే మీకు గ్రూప్ టెస్ట్. మరి ఆర్మీ అంటే ఒక సైన్యం కదా, ఒక సమూహం కదా. ఆర్మీ అంటే ఒక వ్యక్తి ఆర్మీ కాదు కదా, అనేక మంది వ్యక్తుల కలయికే ఆర్మీ. కాబట్టి ఈ ఆర్మీలో 3 రకాల పరీక్షలు ఉన్నాయమ్మా. ఆర్మీ ఆల్ఫా ఉంది, ఆర్మీ బీటా ఉంది, ఆర్మీ జనరల్ ఉందమ్మా. ఆర్మీ ప్రజ్ఞా పరీక్షల్లో 3 రకాలు ఉంటాయమ్మా. ఆర్మీ ఆల్ఫా ఉంది, ఆర్మీ బీటా ఉంది, ఆర్మీ జనరల్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామినేషన్ పరంగా. ఆర్మీ ఆల్ఫా అనేటువంటిది సామూహిక శాబ్దిక పరీక్ష. మనం తర్వాత వెళ్ళినప్పుడు శాబ్దికం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఆర్మీ ఆల్ఫా అనేటువంటిది సామూహిక శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీట్ అనేది సామూహిక అశాబ్దిక పరీక్ష అమ్మ. గ్రూప్ అండ్ నాన్ వెర్బల్. ఆర్మీ ఆల్ఫా అనేది సామూహిక పరీక్షల్లో శాబ్దిక రకానికి చెందినది. ఆర్మీ బీట్ అనేది సామూహిక పరీక్షల్లో అశాబ్దిక రకానికి చెందినది. ఆర్మీ జనరల్ సామూహిక పరీక్షల్లో శాబ్దిక రకానికి చెందినదమ్మా. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ అనేది సామూహిక పరీక్షలో ఏ రకానికి చెందినదంటే శాబ్దిక రకానికి చెందినది. మరి రావెన్స్లో కూడా 2 ఉన్నాయమ్మా. రావెన్స్లో 2 ఉన్నాయి. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. రావెన్స్ స్టాండర్డ్, అలాగే రావెన్స్ కలర్డ్ 2 కూడా అశాబ్దికమే. రావెన్స్ అంటేనే అశాబ్దికమం. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది సామూహిక అశాబ్దిక పరీక్ష. రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది సామూహిక అశాబ్దిక పరీక్ష. ఎగ్జామినేషన్ పరంగా మీరు ఆన్సర్ చేయాలంటే, మీకు గ్రూప్ టెస్ట్ మీద ఒక ప్రశ్న ఇచ్చాడు అంటే ఈ 2 పదాలు మాత్రమే ఉంటాయి అక్కడ. ఆర్మీ అనే పదం మీకు కనపడిన ఎగ్జామినేషన్ పేపర్లో, అలాగే రావెన్స్ అనే పదం మీకు కనపడిన అవి ఏమవుతాయమ్మా? సామూహిక పరీక్షలు అవుతాయి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సరే, ఈ 2తో పాటు మరికొన్ని కూడా అవసరం అనుకుంటే అవి కూడా మనం గుర్తుపెట్టుకోండి. కానీ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్మీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, రావెన్స్ అనేటువంటి పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అలాగే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, అలాగే మరొకటి కల్మన్ అండర్సన్ పరీక్ష,
కల్మన్ అండర్సన్ పరీక్ష. జనరల్ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్, ఓటిస్ మెంటల్ ఎబిలిటీస్ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, కల్మన్ అండర్సన్ పరీక్ష, అలాగే మరొకటి టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. జనరల్ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, కల్మన్ అండర్సన్ పరీక్ష, టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. చూడండి, జనరల్లో మొదటి అక్షరం ఏంటమ్మా? జి. చూడండి, జనరల్లో మొదటి అక్షరం ఏంటమ్మా? జి. ఓటిస్లో ఓ. కల్మన్ అండర్సన్, కల్మన్ తీసేసి అండర్సన్ని పెట్టుకున్నాం అనుకోండి, లేదా కల్మన్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ. టెర్మన్లో టి. చూడండి ఇక్కడ గోట్. ఈ ఆర్మీ మరియు రావెన్స్ అనే పదాలు మినహాయించి ఇంకేవైనా మీకు ఎగ్జామ్లో సామూహిక పరీక్షలు అనేటువంటి కోణంలో డౌట్ వస్తే ఒక్క పదాన్ని, ఒక్క కొండ గుర్తును గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. అదేంటంటే గోట్, GOAT, గోట్ మేక్ అంటాం కదా, అక్కడ GOATలో జి అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ అమ్మ, ఓ వచ్చేసి ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అమ్మ, ఏ వచ్చేసి కల్మన్ అండర్సన్ అనో లేదా అండర్సన్ అని గుర్తుపెట్టుకోండి, టి వచ్చేసి టెర్మన్, జి వచ్చేసి జనరల్, ఓ వచ్చేసి ఓటిస్, ఏ వచ్చేసి అండర్సన్, టి వచ్చేసి టెర్మన్. గోట్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆర్మీ ఏ, రావెన్స్ ఏఆర్. కాబట్టి ఏఆర్ గోట్ అని గుర్తుపెట్టుకోండి. లేదు ఇది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే రా గోట్, RA, రా గోట్. రా గోట్ అంటే సామూహిక పరీక్షలు అనగానే రా గోట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రా గోట్. సామూహిక పరీక్షలు అనగానే మీకు గుర్తుండవలసినటువంటి కోడ్ ఏంటంటే రా గోట్. ఆర్ అంటే రావెన్స్, ఏ అంటే ఆర్మీ, జి అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీస్, ఓ అంటే ఓటిస్, ఏ అంటే అండర్సన్, టి అంటే టెర్మన్. ఇక మీరు దీన్ని మర్చిపోయేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ మీకు వైయక్తిక పరీక్షలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ABVP. వైయక్తిక పరీక్షలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ABVP. సామూహిక పరీక్షలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రా గోట్, RA, రా గోట్, GOAT. ఆర్లో రావెన్స్. రావెన్స్లో 2 పరీక్షలు ఉన్నాయని చెప్పాం. రావెన్స్ స్టాండర్డ్ ఉంది, రావెన్స్ కలర్డ్ ఉంది. ఇవి సామూహిక అశాబ్దిక పరీక్షలు. అలాగే ఆర్మీలో 3 ఉన్నాయని చెప్పాం. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్. ఆర్మీ ఆల్ఫా ఏమవుతుంది? సామూహిక శాబ్దిక పరీక్ష, గ్రూప్ అండ్ వెర్బల్ టెస్ట్ అవుతుందమ్మా. ఆర్మీ బీటా ఏమవుతుంది? సామూహిక అశాబ్దికం అవుతుందమ్మా, గ్రూప్ అండ్ నాన్ వెర్బల్ అవుతుందమ్మా. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఏమవుతుంది? సామూహిక శాబ్దికము అవుతుంది. 90% క్వశ్చన్ అడిగేది అక్కడ మీకు సామూహిక పరీక్షలు అంటే 2 పదాలు అడుగుతాడమ్మా. ఆర్మీ అనే పరీక్ష మీద కానీ లేదా రావెన్స్ అనే పరీక్ష మీద కానీ అడుగుతారు. ఇన్ కేస్ ఇంకా మనకి ఏదైనా డిఫికల్ట్గా వాడు అడిగాడు అంటే గోట్ అనే పదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. గోట్లో జి ఏంటి? జనరల్, ఓ ఏంటి? ఓటిస్, ఏ ఏంటి? అండర్సన్, టి ఏంటి? టెర్మన్. రా గోట్. సామూహిక పరీక్షలు అనగానే రా గోట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. వైయక్తిక పరీక్షలు మరియు సామూహిక పరీక్షలు. మరి ఆ తర్వాత మరొక కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, పరీక్షలలోని విషయాలను బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలమ్మ. ఏదైనా సరే ఏ అంశాన్ని తీసుకునేది 2 రకాలే. కాబట్టి పరీక్షలలోని విషయాలను బట్టి, కంటెంట్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు వచ్చేసి 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలు అంటే, ఒకటి శాబ్దిక పరీక్షలు, వెర్బల్ టెస్ట్లమ్మ. శాబ్దిక పరీక్షలు, వెర్బల్ టెస్ట్లు అనమాట. మరొకటి ఏంటంటే నాన్ వెర్బల్, అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు. అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు, నాన్ వెర్బల్ టెస్ట్. శాబ్దిక పరీక్షలు మరియు అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు. వెర్బల్, నాన్ వెర్బల్. వెర్బల్
అలాగే నాన్ వెర్బల్. కాబట్టి పరీక్షించేటువంటి అంశాలను బట్టి అంటే పరీక్షల్లో ఉండేటువంటి ప్రశ్నల్లోని విషయాలను బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. అవి శాబ్దిక పరీక్షలు మరియు అశాబ్దిక పరీక్షలు. శాబ్దికం అంటే అర్థం ఏంటంటే చూడండి, ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అక్షరాల రూపంలో కానీ అంకెల రూపంలో కానీ ఉంటే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారమ్మా. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అక్షరాల రూపంలో కానీ అంకెల రూపంలో కానీ ఉంటే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. నేను మాట్లాడే మాటలు శాబ్దికాలు. మీరు పుస్తకాలు ఇప్పుడు డిఎస్సికి లేదా టెట్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులోనే ఉండేటువంటి విషయాలు శాబ్దికాలు. అలాగే రేపు మీరు రాసే టెట్ లేదా డిఎస్ ఎగ్జామినేషన్లో ఉండే విషయాలన్నీ కూడా శాబ్దికాలు. అంటే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అక్షరాల రూపంలో కానీ అంకెల రూపంలో కానీ ఉంటే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. మరి ఈ అక్షరాలని మనం ఏమంటాం? లాంగ్వేజ్, భాష అంటాం. అక్షరాలు అనేటువంటి దానికి భాష ఉంటుంది. తెలుగులో అక్షరాలు ఒక రకంగా ఉంటాయి, హిందీలో ఒక రకంగా ఉంటాయి, తమిళంలో ఒక రకంగా ఉంటాయి, సంస్కృతంలో మరొక రకంగా. అంటే భాషను బట్టి అక్షరాల యొక్క రూపము మారుతూ ఉంటుంది. అంటే అక్షరాలకు దేనితో సంబంధం ఉంటుంది? లాంగ్వేజ్తో సంబంధం ఉంటుంది, భాషతో సంబంధం ఉంటుంది. అలాగే అంకెలు దేనితో సంబంధం ఉంటుంది? మ్యాథమెటిక్స్, గణితంతో సంబంధము ఉంటుంది. అంటే శాబ్దిక పరీక్షలను ఒక వ్యక్తికి మనం నిర్వహించాలంటే ఆ వ్యక్తికి ఏం తెలియాలి? భాషా జ్ఞానం ఉండాలి, గణిత జ్ఞానము ఉండాలి. భాషా జ్ఞానం ఉండాలి, గణిత జ్ఞానము ఉండాలి. కాబట్టే ఈ యొక్క భాషా జ్ఞానం, గణిత జ్ఞానం కలిగి ఉండి ఎవరికైతే చదవడం మరియు రాయడం తెలిసి ఉంటుందో అలాంటి వారికి మాత్రమే శాబ్దిక పరీక్షలను మనము నిర్వహించగలుగుతాము. కాబట్టి ప్రశ్నాపత్రములోని ప్రశ్నలు అక్షరాల రూపంలో కానీ అంకెల రూపంలో కానీ ఉంటే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. శాబ్దిక పరీక్షలు నిర్వహించాలి అంటే ప్రయోజ్యునికి, అంటే ఎవరి యొక్క ప్రజ్ఞను మనం తెలుసుకోవాలనుకుంటామో ఆ వ్యక్తి మీద మనం శాబ్దిక పరీక్షలు నిర్వహించాలంటే ఆ వ్యక్తికి ఏమి తెలిసి ఉండాలి? అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి, గణిత జ్ఞానం తెలిసి ఉండాలి. అంటే భాషా జ్ఞానము మరియు గణిత జ్ఞానం తెలిసి ఉండాలి. చదవడం రాయడం తెలిసిన వారికి ఉపయోగించగలుగుతాం. కాబట్టి దీని యొక్క ముఖ్యమైన లోపం లేదా పరిమితి ఏంటంటే అంటే కేవలము భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతాము. భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే ఈ యొక్క శాబ్దిక పరీక్షలను ఉపయోగించగలము. కేవలం భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే శాబ్దిక పరీక్షలను ఉపయోగించగలుగుతాం. కానీ భాష తెలియనటువంటి అక్షరాస్యులకు ఈ యొక్క శాబ్దిక పరీక్షను ఉపయోగించలేము. మీరందరూ అక్షరాస్యులే, మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే ప్రశ్నాపత్రము తమిళ మీడియంలో వచ్చిందనుకోండి, మీరు ఆన్సర్ చేయగలుగుతారా? లేదు. అంటే ఇక్కడ అక్షరాస్యులందరికీ ఉపయోగపడవమ్మా. ఆ ప్రశ్నాపత్రం ఏ భాషలో ఉందో ఆ భాష తెలిసి ఉండాలి. కాబట్టి భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. మరి ఎవరికి ఉపయోగపడవు? నిరక్షరాస్యులకు ఇవి ఉపయోగపడవు. అలాగే పరభాషీలకు, అంటే భాష తెలియని వారికి ఉపయోగపడవు. అలాగే చిన్న పిల్లలకు కూడా భాషా జ్ఞానం ఉండదు కాబట్టి ఉపయోగపడవు. కాబట్టి ఎవరికి వీటిని ఉపయోగించలేమంటే నిరక్షరాస్యులకు వీటిని ఉపయోగించలేము, పరభాషలకు వీటిని ఉపయోగించలేము, చిన్నపిల్లలకి వీటిని ఉపయోగించలేము. కేవలం ఎవరికి ఉపయోగించగలుగుతాం? భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే శాబ్దిక పరీక్షలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి అశాబ్దికము లేదా శాబ్దికేతరం అంటే ఏంటంటే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు, చిత్రాలు, చిహ్నాలు, గుర్తులు, సంకేతాల రూపంలో సింబల్స్, ప్రశ్నాపత్రములోని ప్రశ్నలు కొన్ని చిత్రాల రూపంలో కానీ, చిహ్నాల రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ, సంకేతాల రూపంలో కానీ ఉంటే అలాంటి పరీక్షలను అశాబ్దిక లేదా
శాబ్దికేతర పరీక్షలు అని చెప్పేసి అంటారు. మీరు నవోదయ ఎంట్రన్స్ పేపర్ని కానీ గమనించినా లేదా ఏపీపీఎస్సిలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ను మీరు గమనించినా కూడా కొన్ని వెర్బల్స్ ఉంటాయి, కొన్ని నాన్ వెర్బల్స్ కూడా ఉంటాయి. డయాగ్రామ్స్తో క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఇలా చిత్రాలు, చిహ్నాలు, గుర్తులు, సంకేతాలతో కూడినటువంటి ప్రశ్నాపత్రం ఉంటే వాటిని అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు అంటారు. ఈ యొక్క చిత్రాలు, చిహ్నాలు, గుర్తులు, సంకేతాలతో వ్యవహరించడానికి భాషతో అవసరం లేదు, అలాగే గణితంతో కూడా అవసరము లేదు. అంటే భాషా జ్ఞానం కానీ గణిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క అశాబ్దిక లేదా శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించగలము. అంటే భాష, గణిత జ్ఞానం తెలిసి ఉంటే వారికి శాబ్దిక పరీక్షలు వాడగలం. కానీ కొంతమందికి భాష తెలియదు, గణిత పరిజ్ఞానం కూడా తెలియదు. అలాంటి వారి యొక్క ప్రజ్ఞను గణించడానికి ఈ యొక్క అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలను ఉపయోగించవచ్చు. మరియు చదవడం, రాయడం తెలిసిన వారికి ఉపయోగించగలుగుతాం, అలాగే తెలియని వారికి కూడా వీటిని ఉపయోగించగలుగుతాం. చదవడం, రాయడం తెలిసిన వారికి ఉపయోగించగలుగుతాము, చదవడం, రాయడం రాకపోయినా కూడా ఎలా ఉపయోగించగలుగుతామంటే చదవడం, రాయడం రానటువంటి వారికి కొన్ని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, మౌఖికంగా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి వాటిని నిర్వహించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అశాబ్దిక పరీక్షలను ఎవరికి ఉపయోగిస్తారంటే అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పరభాషీలు, చిన్న పిల్లలను పరీక్షించడానికి ఈ యొక్క శాబ్దికేతర పరీక్షలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అక్షరాస్యులను పరీక్షించవచ్చు, నిరక్షరాస్యులను పరీక్షించవచ్చు, మరియు పరభాషలను పరీక్షించవచ్చు, చిన్న పిల్లలను కూడా పరీక్షించవచ్చు. అశాబ్దిక పరీక్షలు అంటే ఇక్కడ కేవలం శాబ్దిక పరీక్షలు అనేవి ఎవరిని పరీక్షించడానికి ఉపయోగపడతాయి? భాష తెలిసిన అక్షరాస్యులను మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడితే, అశాబ్దిక పరీక్షలు అనేవి అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులను, పరభాషీలను, చిన్న పిల్లలను కూడా పరీక్షించడానికి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిఏటి క్యాట్ అక్షరాలు కదా, కాబట్టి ఇది శాబ్దికము. అదే ఇక్కడ క్యాట్ పిల్లి బొమ్మ ఉందనుకోండి అమ్మ, పిల్లి బొమ్మ ఉందనుకోండి, ఇక్కడ పిల్లి బొమ్మ ఉందనుకోండి, ఆ పిల్లి బొమ్మ ఏమవుతుందంటే అశాబ్దికం అవుతుంది. BUS బస్ అనేది శాబ్దికం. ఆ బస్సును ఒక బొమ్మ రూపంలో చూపిస్తుంది, అశాబ్దికము అవుతుందన్నమాట. అంటే BOARD బోర్డు శాబ్దికము. ఆ బోర్డుని ఒక మనం చిత్రపటం రూపంలో చూపిస్తే దాన్ని అశాబ్దికం అని చెప్పేసి అంటారు. ఇది ప్రశ్నాపత్రములో ఉండే ప్రశ్నాపత్రములోని ప్రశ్నలు ఏ రూపంలో ఉన్నాయనే దాన్ని బట్టే ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు: శాబ్దికాలు, అశాబ్దికాలు. శాబ్దికాలు అంటే మనం మాట్లాడే అక్షరాలు, అంకెలకు సంబంధించిన జ్ఞానమే శాబ్దికం. చిత్రాలు, చిహ్నాలు, గుర్తులు, సంకేతాలతో కూడినటువంటిదే అశాబ్దికంగా మనము చూడవచ్చు. ఇప్పుడు రోడ్ సిగ్నల్స్ ఉంటాయేమో, ఆ రోడ్ సిగ్నల్స్ అనేటువంటిది అశాబ్దికం, నాన్ వెర్బల్. నిరక్షరాస్యులు కూడా వెహికల్స్ నడుపుకుంటూ రాష్ట్రాలు బార్డర్స్ దాటి వెళ్ళిపోయి వస్తుంటారు. కేవలం ఆ యొక్క సిగ్నల్స్, గుర్తులు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఆ దారిని కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అక్షరాలు, అంకెలతో కూడినది శాబ్దికాలు, చిత్రాలు, చిహ్నాలు, బొమ్మలు, సంకేతాలతో కూడినటువంటిది అశాబ్దికాలు. మరి ఇప్పుడు మనము శాబ్దిక పరీక్షలను ఎవరికి ఉపయోగిస్తాం? భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రం ఉపయోగపడతాయి. ఎవరికి ఉపయోగపడవు? నిరక్షరాస్యులకు ఉపయోగపడవు, పరభాషలకు ఉపయోగపడవు, చిన్నపిల్లలకు ఉపయోగపడవు. కానీ అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులకు, పరభాషలకు, చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడేవి ఏంటంటే అశాబ్దిక లేదా శాబ్దికేతర పరీక్షలు. వీటికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. శాబ్దిక పరీక్షలకు ఉదాహరణ ఏంటి? శాబ్దిక పరీక్షలకు ఉదాహరణలు ఏమిటి? అలాగే అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణలు ఏమిటనేటువంటిది చూద్దాం. అంటే శాబ్దిక రూపంలో ఉండేటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఏమిటనేటువంటిది మనము చూద్దాం. ఇక్కడ మీరు శాబ్దికం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకటి ఆర్మీ అనేటువంటి దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. శాబ్దిక పరీక్షల్లో ఇంతకుముందు మనం సామూహిక పరీక్షలు అప్పుడే రాసాం.
ఆర్మీ ప్రజ్ఞా పరీక్షలు 3 రకాలు అన్నాం. ఆర్మీ ఆల్ఫా అన్నాం, ఆర్మీ బీటా అన్నాం, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అన్నాం. ఒక బీటా అనేటువంటిది మాత్రం అశాబ్దికము, మిగతా 2 శాబ్దికమే. కాబట్టి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. అలాగే మరొకటి వెస్ట్లర్, వెస్ట్లర్ ప్రజ్ఞా పరీక్ష. వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా పరీక్షల్లో ఇందులో శాబ్దికాలు ఉన్నాయి, నిష్పాదన పరీక్షలు కూడా 2 రకాలు కూడా ఉన్నాయి. మరొకటి ఓటిస్, ఓటిస్, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా శాబ్దిక పరీక్షలు ఉన్నాయి. ఇవి జస్ట్ గమనించి నేను తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తాను. ఇక్కడ శాబ్దిక పరీక్షలు అనగానే ఉదాహరణ ఏంటంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ పరీక్ష, అలాగే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యం, ఓటిస్ మానసిక సామర్థ్యం. ఇక అశాబ్దిక పరీక్షలకి చూడండి, అశాబ్దిక పరీక్షలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రావెన్స్, రావెన్స్ మొత్తం కూడా అశాబ్దిక పరీక్షలే, రావెన్స్ పరీక్షలు. అలాగే సెగ్విన్ ఫార్మ బోర్డు, సెగ్విన్ ఫార్మ బోర్డు, అలాగే డ్రాయేమాన్ టెస్ట్, డ్రాయేమన్ టెస్ట్ లేదా వ్యక్తి బొమ్మను గీయడానికి సంబంధించినటువంటి డ్రాయేమన్ టెస్ట్. వీటితో పాటు ఆర్మీ బీటా, ఆర్మీ బీటా, అలాగే భాటియా ప్రజ్ఞామాపని, భాటియా ప్రజ్ఞామాపని, భాటియా ప్రజ్ఞామాపని, మరొకటి కేటల్, కేటల్ కల్చర్, కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. దీన్ని నేను 3 సమూహాలుగా ఎందుకు రాశానంటే గుర్తుపెట్టుకోవడం కోసం నేను రాశాను. చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జనరల్గా ఓటీస్, ఇక్కడ శాబ్దిక పరీక్షల ద్వారా ఓటీస్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవద్దు. నేను మరలా విడిగా కొన్ని పరీక్షలు చెప్పినప్పుడు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దగ్గర నేను చెప్తాను. ఇక్కడ ఓటీస్ అనేటువంటి పరీక్షని మినహాయించండి ఈ గుర్తుపెట్టుకునేటప్పుడు. తర్వాత ఇక్కడ కూడా ఆర్మీ బీటా భాట్యా ప్రజ్ఞామాపన్ని మీరు గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఇక్కడ కూడా కేటల్ కల్చర్ అనేటువంటి దాన్ని కూడా ఈ సమూహంలో మీరు గుర్తుపెట్టుకోవద్దు. మనకు గుర్తుంటాయి, ఎలా గుర్తుంటాయి అనేది నేను మరలా మీకు చెప్తాను. ఆర్మీ అనగానే మనం ఉండేది 3 పరీక్షలు. ఆర్మీ ఆల్ఫా శాబ్దికమే, ఆర్మీ జనరల్ శాబ్దికమే, బీటా అనేది అశాబ్దికం అనేది మనకు తెలుసు. భాట్యా ప్రజ్ఞా పరీక్షల గురించి సపరేట్గా మనం మాట్లాడుకుంటాం, అక్కడ మీకు ఈజీగా అది గుర్తుండిపోతుంది. కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనేది అని కూడా నేను సపరేట్గా మరలా మీకు చెప్తాను, అక్కడ ఈజీగా మీరు గుర్తుపెట్టు. ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, ఎన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే గుర్తుపెట్టుకోవడం కోసం చూడండి, శాబ్దిక పరీక్షలు అన్నప్పుడు జస్ట్ చూడండి ఆ వెస్ట్లర్, ఆ వెస్ట్లర్, ఈ రెండింటిని ఒకేసారి మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఆ వెస్ట్లర్, రారా. ఇక్కడ రావెన్స్లో 2 ఉన్నాయి కదా, రావెన్స్ స్టాండర్డ్ ఉంది, అలాగే రావెన్స్ కలర్డ్ ఉంది. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దువు గాని, డ్రాయింగ్ వేద్దువు గాని. ఈ కోడ్ను ఒకసారి గుర్తుపెట్టుకోండి. శాబ్దికము అశాబ్దికము అనగాని మీ మనస్సులో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆ వెస్ట్లర్, ఆ వెస్ట్లర్, రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దువు గాని. ఆ వెస్ట్లర్, రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దువు గాని. ఆ వెస్ట్లర్లో శాబ్దిక పరీక్షలు ఆలో 2 ఉన్నాయి కదా, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్. వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష. తర్వాత అక్కడ కాబట్టి వెస్ట్లర్ మీద అడగడు, మీకు అడిగేది ఆర్మీ మీదనే అడుగుతాడు. ఆ తర్వాత అశాబ్దికు రాగానే రారా,
రావెన్ స్టాండర్డ్, రావెన్స్ కలర్డ్, సెగ్విన్ బోర్డు, డ్రాయమెన్ టెస్ట్. ఆ తర్వాత ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఆర్మీ బీటా, బీటా నుంచే భాట్యా ప్రజ్ఞా మాపని. ఇవి రెండు ఒకసారి మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. మనం భాట్యా ప్రజ్ఞా మాపని విడిగా మాట్లాడుకునేటప్పుడు ఎలా అనేటువంటిది మీకు నేను చెప్తాను. ఆర్మీ అనగానే 3 పరీక్షలు కదా, 2 శాబ్దికాలు, ఆల్ఫా శాబ్దికమే, జనరల్ శాబ్దికమే, బీటా ఒకటి అశాబ్దిక్. భాట్యా ప్రజ్ఞా మాపనాలన్నీ కూడా అశాబ్దికాలే. అది మనం విడి ప్రజ్ఞా పరీక్షల గురించి మాట్లాడుకునేటప్పుడు అది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. తర్వాత కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ కేటల్ కల్చర్ అనేటువంటి దాన్ని ఎవరు తయారు చేశారంటే రేమండ్ బి క్యాటిల్, ఆర్బి క్యాటిల్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఇది. అందుకని దీన్ని కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి మీరు కోడ్ మాత్రం ఏం గుర్తుపెట్టుకుంటారంటే శాబ్దికం అనగానే ఆ వెస్ట్లర్, అశాబ్దికం అనగానే రారా, సెగ్విన్, డ్రాయింగ్ వేద్దువు కానీ, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, వెస్ట్లర్ శాబ్దిక. ఇవి శాబ్దిక పరీక్షలు. అదనంగా కావాలనుకుంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా శాబ్దిక పరీక్షే. అశాబ్దికం అనగానే రారా, రావెన్ స్టాండర్డ్, రావెన్స్ కలర్డ్, సెగ్విన్, డ్రాయింగ్, డ్రాయే మ్యాన్ టెస్ట్. ఆ తర్వాత కావాలనుకుంటే మీరు ఆర్మీ బీటా ప్రజ్ఞా పరీక్ష, భాట్యా ప్రజ్ఞా మాపని, కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని గుర్తు. ఇక్కడ నేను ఎందుకని వీటిని ఈ సమూహం నుంచి మీరు విడగొట్టనని చెప్తున్నాను అంటే ఇవి ఈజీ గుర్తుంటాయి. తర్వాత మనం మాట్లాడుకుంటాం ఏంటి అనేటువంటిది. అక్కడ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. సమూహంగా మాత్రం ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి మరొక అంశం ఏంటంటే ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తులు ప్రతిస్పందించే తీరుని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాల. వ్యక్తులు ప్రతిస్పందించే తీరు ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాల. వ్యక్తులు ప్రతిస్పందించే తీరు ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవి ఒకటి పేపర్ పెన్సిల్ పరీక్షలు, అలాగే నిష్పాదన పరీక్షలు, పెర్ఫార్మెన్స్ టెస్ట్లమ్మ. నిష్పాదన పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, అలాగే పెర్ఫార్మెన్స్ టెస్ట్లు, నిష్పాదన పరీక్షలు. చూడండి, పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపర్ మీద రాసే వాటిని, వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపర్ మీద వ్రాసే వాటిని ఏమంటారంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారమ్మా. మీరు రాసేటువంటి టెట్ డిఎస్సి పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. కాకపోతే అక్కడ ఏం రాస్తారంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆన్లైన్లో మీరు కంప్యూటర్తో వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అదే ఓఎంఆర్ బేస్డ్ అయితే దాన్ని పేపర్ పెన్సిల్ ఎగ్జామ్ అంటారు. మీరు డిఈడి కోర్సులో కానీ లేదా బీఈడి కోర్సులో కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ 10th క్లాస్ వరకు కానీ మీరందరూ కూడా పేపర్ పెన్సిల్ అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకొని మీ యొక్క జవాబులని ఈ యొక్క అక్షరాలు లేదా అంకెల రూపంలో మీరు వైట్ పేపర్స్ మీద రాసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపర్ మీద వ్రాసే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అని చెప్పేసి అంటారు. మరి ఈ యొక్క పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి 2 రకాలుగా ఉంటాయమ్మా. ఇవి శాబ్దిక రూపంలో ఉండవచ్చు లేదా అశాబ్దిక రూపంలో కూడా ఉండవచ్చు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి శాబ్దిక రూపంలో ఉండవచ్చు లేదా అశాబ్దిక రూపంలో కూడా ఉండవచ్చు. పేపర్ పెన్సిల్ పరీక్షలు 2 రూపాల్లో ఉంటాయమ్మా. శాబ్దిక రూపంలో ఉండవచ్చు లేదా అశాబ్దిక రూపంలో కూడా ఉండవచ్చు. మీరు రాసే టెట్ పరీక్ష అంతా కూడా పేపర్ పెన్సిల్ రూపంలో ఉండే శాబ్దిక పరీక్ష, లేదు మీరు రాసే డిఎస్సి పరీక్ష పేపర్ పెన్సిల్ రూపంలో ఉండే అశాబ్దిక పరీక్ష. అదే నవోదయ ఎంట్రన్స్ అనుకోండి, పేపర్ పెన్సిల్ పరీక్ష రూపంలో ఉండేటువంటి శాబ్దికము మరియు అశాబ్దికము. కొన్ని పార్ట్లు శాబ్దిక రూపంలో ఉంటే మరికొన్ని పార్ట్లు వచ్చేసి అశాబ్దిక రూపంలో ఉంటాయి. కాబట్టి పేపర్ పెన్సిల్ అనేటువంటివి
శాబ్దిక రూపంలో అంటే అక్షరాలు అంకెల రూపంలో ఉండొచ్చు, లేదా చిత్రాలు చిహ్నాలు బొమ్మల రూపంలో కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేటువంటివి ఉండవచ్చు. చూడండి, నిష్పాదన పరీక్షలు అంటే అర్థం ఏంటంటే వ్యక్తుల యొక్క ప్రతిస్పందనలన్నీ కూడా తాము చేసే పనుల ద్వారా, అంటే ఇక్కడ నిష్పాదన పరీక్షలు అంటే వ్యక్తులు చేసే పనులు లేదా వారు ప్రదర్శించే కౌశలాల ద్వారా ప్రజ్ఞను పరీక్షించే వాటిని నిష్పాదన పరీక్షలు అంటారు. వ్యక్తులు చేసే పనులు లేదా వాళ్ళు ప్రదర్శించే కౌశలాల ద్వారా ప్రజ్ఞను పరీక్షించే వాటిని నిష్పాదన పరీక్ష అంటారు. ఉదాహరణకు ఒక నమూనా తయారు చేయడం అనేది ఒక నిష్పాదన పరీక్ష. నమూనాను తయారు చేయడం అనేది ఒక నిష్పాదన పరీక్ష. వంట చేయడం అనేది ఒక నిష్పాదన పరీక్ష. పాట పాడడం అనేది ఒక నిష్పాదన పరీక్ష. నాట్యం చేయడం అనేది ఒక నిష్పాదన పరీక్ష. వ్యక్తులు చేసే పనులు లేదా కౌశలాల ద్వారా వారి యొక్క ప్రజ్ఞను పరీక్షించే వాటిని ఏమంటారు అంటే నిష్పాదన పరీక్షలు అంటారు. ఒక నమూనాను తయారు చేయడం ఒక నిష్పాదన పరీక్ష. నిష్పాదనం అంటే అర్థం ఏంటి? వ్యక్తి తన సామర్థ్యాలను బయటకు ప్రదర్శించడమే నిష్పాదనం. ఇప్పుడు నేను మాట్లాడడం అనేటువంటిది ఒక నిష్పాదనము. వ్యక్తి తన సామర్థ్యాలను బయటికి ప్రదర్శించడాన్ని ఏమంటారంటే నిష్పాదనం, పెర్ఫార్మెన్స్ అంటారు. ఆ యొక్క పెర్ఫార్మెన్స్ని నమూనాలు తయారు చేయడం రూపంలో కావచ్చు, వంట చేసే విధానంలో కావచ్చు, పాటలు పాడే విధానంలో కావచ్చు, నాట్యం చేయడంలో కావచ్చు. అంటే వ్యక్తులు చేసే పనులు లేదా కౌశలాల ద్వారా ప్రజ్ఞను పరీక్షించేవే నిష్పాదన పరీక్షలు అని చెప్పేసి అంటారు. పేపర్ మీద రాసే కాదు, పేపర్ మీద రాయడం ద్వారా ప్రజ్ఞను అంచనా వేస్తే అవి పేపర్ పెన్సిల్ పరీక్షలు. వ్యక్తులు చేసే పనులు లేదా కౌశలాల ద్వారా ప్రజ్ఞను అంచనా వేస్తే వాటిని నిష్పాదన పరీక్షలు అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ పేపర్ పెన్సిల్ పరీక్షను పరీక్షించడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ నిష్పాదన parikshaలో అలాంటి పరిమితులు ఏమి ఉండవు. అంటే ప్రతి ఒక్కరి ప్రజ్ఞను పరీక్షించవచ్చు. ప్రతి ఒక్కరి ప్రజ్ఞను పరీక్షించడానికి ఉపయోగపడేవి ఏంటంటే నిష్పాదన పరీక్షలు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేయగలుగుతాడు. వ్యక్తి చేసే పనుల ద్వారా ప్రజ్ఞను అంచనా వేసేవే నిష్పాదన పరీక్షలు. కానీ ప్రతి ఒక్కరూ ఎలాంటి వారి యొక్క ప్రజ్ఞనైనా అంచనా వేయడానికి ఉపయోగపడేవి ఏంటంటే నిష్పాదన పరీక్షలు. చిన్నపిల్లలు, వయోజనులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, భాష తెలిసిన వారు, తెలియని వారు, శారీరక లోపాలు కలిగిన వారు, మానసిక లోపాలు కలిగిన వారు, ఎలాంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞనైనా పరీక్షించడానికి నిష్పాదన పరీక్షలు ఉపయోగపడతాయి. కానీ పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేటువంటివి శారీరక, మానసిక లోపాలు కలిగిన వారికి ఉపయోగించలేము. ఈ యొక్క పేపర్ పెన్సిల్ పరీక్షలను శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే, తీవ్రస్థాయిలో శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే అలాంటి వారికి పేపర్ పెన్సిల్ పరీక్షలు ఉపయోగించలేము. కానీ శారీరక, మానసిక లోపాలు కలిగిన వారికి కూడా ఉపయోగించగలిగిన ఏకైక ప్రజ్ఞా పరీక్షలు ఏమిటంటే నిష్పాదన పరీక్షలు. సింపుల్గా చెప్పండి, వ్యక్తి చేసే పని ద్వారా ప్రజ్ఞను అంచనా వేసేవే నిష్పాదన పరీక్షలు అని చెప్పేసి చెప్తాం. మరి ఇప్పుడు మనము ఈ యొక్క పేపర్ పెన్సిల్ పరీక్షలకు ఉదాహరణ ఏంటి, నిష్పాదన పరీక్షలకి ఉదాహరణలు ఏంటి అనేటువంటిది మనం ఒక్కసారిగా చూద్దాం. పేపర్ పెన్సిల్ పరీక్షలకు ఉదాహరణ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్మీ పరీక్షలం. ఆర్మీ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఆర్మీ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. అలాగే బినే సైమన్ పరీక్షలు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. బినే సైమన్ మాపనాలు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. అలాగే వెస్లర్ పరీక్షలు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. వెస్లర్ పరీక్షలు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. వెస్లర్ పరీక్షలు అనేటువంటివి పేపర్ పెన్సిల్ పరీక్షలే. అలాగే రావెన్స్ పరీక్షలు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఇక్కడ ఆర్మీ పరీక్షలన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలే. బినే సైమన్ పరీక్షలన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలే. వెస్లర్ పరీక్షలన్నీ కూడా
పేపర్ పెన్సిల్ పరీక్షలే, రావెన్స్ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఇక్కడ ఆర్మీ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్, ఇవే కదా. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ 3 రకాలు ఉన్నాయి కదా. చూడండి, ఆర్మీ అనగానే 3 రకాలు ఉన్నాయి కదమ్మా, ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే. ఆర్మీ ఆల్ఫా ఉంది, ఆర్మీ బీటా ఉంది, ఆర్మీ జనరల్ ఉంది. ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. కానీ పేపర్ పెన్సిల్ పరీక్షలు మనం ఏం చెప్పాము, శాబ్దిక రూపంలో ఉండొచ్చు లేదా అశాబ్దిక రూపంలో కూడా ఉండొచ్చు అన్నాం. ఆర్మీ ఆల్ఫా అనేది శాబ్దికం, ఆర్మీ బీటా అనేది అశాబ్దికం, ఆర్మీ జనరల్ అనేది శాబ్దికం. పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి 2 రూపాల్లో ఉంటాయి. కొన్ని శాబ్దిక రూపాల్లో ఉంటాయి, కొన్ని అశాబ్దిక రూపాలలో కూడా ఉంటాయి. కాబట్టి ఆర్మీ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. అలాగే బినేస్ సైమన్ మాపనాలు పేపర్ పెన్సిల్ పరీక్షలే, వెస్ట్లర్ మాపనాలు పేపర్ పెన్సిల్ పరీక్షలే. రావెన్స్లో 2 ఉన్నాయి కదా. రావెన్స్ స్టాండర్డ్ అనేది ఒకటి ఉంది, అలాగే రావెన్స్ కలర్డ్ అనేది ఉంది. మరి ఇవి 2 ఏమవుతాయి, అశాబ్దికమే కదా. పేపర్ పెన్సిల్ రూపంలో ఉండేటువంటి అశాబ్దిక పరీక్షలుగా వీటిని మనము చెప్పుకుంటాం. పేపర్ పెన్సిల్ రూపంలో ఉండే అశాబ్దిక పరీక్షలుగా మనం వీటిని చెప్పుకుంటాం. ఇవన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు అన్నమాట. మరి వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే చూడండి, ఆర్మీ ఏ, బినేస్ సైమన్ బి, వెస్ట్లర్ వి, రావెన్స్ ఆర్, ఏబివిఆర్ అనేటువంటి అక్షరాన్ని కానీ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు పేపర్ పెన్సిల్ పరీక్షలు గుర్తుండిపోతాయి. ఏబివిఆర్, ఏ ఫర్ ఆర్మీ పరీక్షలు, బి ఫర్ బినేస్ సైమన్ పరీక్షలు, వి ఫర్ వెస్ట్లర్ పరీక్షలు, ఆర్ ఫర్ రావెన్స్. అదే వైయక్తిక పరీక్షలు అన్నప్పుడు నేనేం చెప్పాను, ఏబివిపి అని చెప్పాను. వైయక్తిక పరీక్షలు అన్నప్పుడు ఏబివిపి వైయక్తిక పరీక్షలు. ఏ ఫర్ అలెగ్జాండర్ పాస్ అలాంగ్, బి ఫర్ బినేస్ సైమన్ భాటియా, వి ఫర్ వెస్ట్లర్, ఆర్ ఫర్ రావెన్స్ అని చెప్పేసి చెప్పాను. వైయక్తిక ఏబి వి పింట్నర్ పాటర్సన్, పి వచ్చేసి పింట్నర్ పాటర్సన్ అని చెప్పాను. ఇక్కడ ఏంటి, ఏబివిఆర్ అనే కోడ్ కానీ గుర్తుపెట్టుకుంటే మీకు పేపర్ పెన్సిల్ పరీక్షలు ఈజీగా గుర్తుండిపోతాయి. ఏ ఫర్ ఆర్మీ పరీక్షలు, బి ఫర్ బినేస్ సైమన్ పరీక్షలు, వి ఫర్ వెస్ట్లర్ పరీక్షలు, ఆర్ ఫర్ వచ్చేసి రావెన్స్ పరీక్షలు. స్టాండర్డ్ అవే, కలర్డ్ కూడా అవే. నెక్స్ట్ వీటి ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏంది, పెర్ఫార్మెన్స్ నిష్పాదన పరీక్షలు. నిష్పాదన పరీక్షలు. ఈ యొక్క నిష్పాదన పరీక్షలను మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, భాట్యా ప్రజ్ఞా పరీక్ష, కోహా బ్లాక్ డిజైన్, పింట్నర్ పాటర్సన్ పరీక్ష, అలాగే పిక్చర్ అసెంబ్లీ టెస్ట్, భాట్యా ప్రజ్ఞా పరీక్ష, కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష, పింట్నర్ పాటర్సన్ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ టెస్ట్, అలాగే అలెగ్జాండర్ పాసాలాంగ్ పరీక్ష, సెగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష, అలాగే పిక్చర్ అరేంజ్మెంట్ చిత్ర క్రమీకరణ పరీక్ష. భాట్యా ప్రజ్ఞా మాపని, కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష, పింట్నర్ పాటర్సన్ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, అలెగ్జాండర్ పాసాలాంగ్ పరీక్ష, సెగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష. ఇక్కడ చూడండి, భాట్యా బి, కోహా సిహెచ్, పింట్నర్ పి, పిక్చర్ పి, అలెగ్జాండర్ ఏ, సెగ్విన్ ఎస్, చిత్ర క్రమీకరణ ఎస్.
దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, భాటియా BTE, బీటెక్ CH కోహా బ్లాక్ డిజైన్, బీటెక్ BTE అంటే భాటి అని గుర్తుపెట్టుకోండి, బీటెక్ CH అంటే కోహా అని గుర్తుపెట్టుకోండి, బీటెక్ పాస్ PASS, బీటెక్ పాస్. ఇక్కడ నిష్పాదనం అనగానే బీటెక్ పాస్ అనేటువంటి ఒక కొండ గుర్తుని గుర్తుపెట్టుకోండి. బీటెక్ పాస్ అనే భావన మీకు తెలిస్తే నిష్పాదన పరీక్షలన్నీ కూడా మీకు గుర్తున్నట్టే. బీటెక్ పాస్లో BT అంటే భాటియా, CH అంటే కోహా బ్లాక్ డిజైన్, P అంటే పింట్నర్ పాటర్సన్ మరియు పిక్చర్ అసెంబ్లీ, A ఫర్ అలెగ్జాండర్, S ఫర్ సెగ్విన్, మరో S వచ్చేసి చిత్ర క్రమీకరణ పరీక్ష. ఇలా 2-3 సార్లు కానీ మీకు చదువుకుంటే గుర్తుండిపోతాయమ్మా. పేపర్ పెన్సిల్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ABVR అనేటువంటి కొండ గుర్తుంటే మీకు పేపర్ పెన్సిల్ పరీక్షలు గుర్తుండిపోతాయి. ఏ అనగానే ఆర్మీ దళం అంతా కూడా పేపర్ పెన్సిల్కి సంబంధించింది, కాకపోతే దాంట్లో శాబ్దికాలు ఉంటాయి మరియు అశాబ్దికాలు కూడా ఉంటాయి. బి అనగానే బినే సైమన్ పరీక్ష. భాటి వచ్చేసి అశాబ్దికం అవుతుంది, నిష్పాదనం అవుతుంది, కానీ పేపర్ పెన్సిల్ కాదు. అది మరలా నేను ఇండివిజువల్గా టెస్టుల గురించి మాట్లాడినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ బి అనగానే బినే సైమన్, వి అనగానే వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, అలాగే ఆర్ అనగానే రావెన్స్. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆర్మీ అనేది కానీ రావెన్స్ అనేది కానీ అన్నీ కూడా గ్రూప్ టెస్టులు, మరి అన్నీ కూడా పేపర్ పెన్సిల్ రకానికి సంబంధించినటువంటివే. నేను చివరిలో కన్క్లూజన్ చెప్పేటప్పుడు కూడా వాటి గురించి మరలా నేను మీకు చెప్తాను. ఇది పేపర్ పెన్సిల్ పరీక్షలకు ఉదాహరణ ABVR అని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన పరీక్షలకు ఉదాహరణగా బీటెక్ పాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భాటియా ప్రజ్ఞామాపని, కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష, పింట్నర్ పాటర్సన్ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, అలెగ్జాండర్ పాసాలాంగ్ పరీక్ష, సెగ్విన్ ఫార్మా బోర్డు పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అంశం, మరొక అంశం ఏంటంటే కాలాన్ని బట్టి పరీక్షించే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు. కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు, పరీక్షించే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు అని చెప్తాము. పరీక్షించే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు అని చెప్పేసి చెప్తాం. అవేంటంటే స్పీడ్ టెస్ట్, వేగ పరీక్ష, వేగ పరీక్షలు, అలాగే పవర్ టెస్ట్లు, శక్తి పరీక్షలు, శక్తి పరీక్షలు, స్పీడ్ టెస్ట్లు, పవర్ టెస్ట్లు. వేగ పరీక్షలు అంటే అర్థం ఏమిటంటే నియమిత కాల పరిధి లేదా కాల పరిమితి కలిగినటువంటి పరీక్షలనే వేగ పరీక్షలు అంటారమ్మా. మీ టెట్ ఎగ్జామినేషన్ ఉంది, 2 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేయాలి దాన్ని. అంటే 150 ప్రశ్నలు కాబట్టి 150 నిమిషాలు ఇస్తారు. అలాగే మీకు డిఎస్సి ఉంది, డిఎస్సి కూడా 120 ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చేది 150 నిమిషాలు ఇస్తారు. అంటే 2 గంటల 30 నిమిషాల్లో పరీక్షను పూర్తి చేయాలి. నియమిత కాల పరిమితి కలిగినటువంటి పరీక్షలు ఏమంటారంటే వేగ పరీక్షలు అంటారమ్మా. నియమిత కాల పరిమితిలో తప్పనిసరిగా పూర్తి చేయవలసిన వాటిని ఏమంటారంటే వేగ పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఈ వేగ పరీక్షలకు ఉదాహరణగా మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే ఆర్మీ మొత్తం వేగ పరీక్షలే. చూడండి, ఈ ఆర్మీ అనేటువంటిది ఎక్కడెక్కడ వచ్చింది? మొదట మనము వైయక్తిక సామూహికం అని మాట్లాడుకున్నాం. ఆర్మీ అంటే ఒక సామూహికం. తర్వాత పేపర్ పెన్సిల్, తర్వాత శాబ్దికము అశాబ్దికం గురించి మాట్లాడుకున్నాం. ఆర్మీలో 2 రకాలు ఉంటాయి, శాబ్దికం ఉంటాయి, అశాబ్దికం కూడా ఉంటాయి. ఆర్మీ ఆల్ఫా శాబ్దికం, ఆర్మీ బీటా అశాబ్దికం, ఆర్మీ జనరల్ శాబ్దికం అవుతుంది. పేపర్ పెన్సిల్ నిష్పాదనలు ఎక్కడొచ్చింది? ఆర్మీ అనేటువంటిది పేపర్ పెన్సిల్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆర్మీ పరీక్షలు అన్నీ కూడా ఏమవుతాయమ్మా? వేగ పరీక్షలు అవుతాయి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష వేగ పరీక్షే,
ఆర్మీ బీటా పరీక్ష కూడా వేగ పరీక్షే. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ అనేటువంటిది కూడా వేగ పరీక్ష. ఇచ్చిన సమయంలోనే వాటిని పూర్తి చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. మరొకటి వచ్చేసి ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా వేగ పరీక్ష. ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్షని ఇచ్చిన సమయంలోనే తప్పనిసరిగా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. మరొకటి కేటల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్. కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనేటువంటిది కూడా వేగ పరీక్షగానే మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఓటీస్ కేటల్ కంటే కూడా మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్మీ వేగ పరీక్షలకి. ఒకవేళ ఇవి గుర్తుపెట్టుకోవాలన్నా కూడా మీరు సింపుల్గా చూడండి. ఓటీస్లో మొదటి అక్షరం ఏంటమ్మా? ఓ. కేటల్లో మొదటి అక్షరం ఏంటమ్మా? సి అనుకోండి జస్ట్, లేదా మీరు ప్రొనౌన్సియేషన్ బట్టి లేదా కే అనుకోండి. కేటల్ అంటేనే CATTEL అంటాం. లేదు ఒకవేళ మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఓకే. ఆర్మీ ఓకే. వేగ పరీక్షలు అనగానే ఆర్మీ ఓకే, లేదా ఆర్మీ ఓసీ క్యాండిడేట్స్ ఆర్మీ, ఇలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుంటుంది మీకు. అంటే మీకు ఒక ప్రొనౌన్సియేషన్ బట్టి కే అంటే గుర్తుపెట్టుకోండి, లేదా దాన్ని మనం ఆల్ఫాబెటికల్ దానిలో ఏ అక్షరం రాస్తామంటే CATTLE రాస్తాం, కేటల్ అనేటువంటిది. అలాగైనా గుర్తుపెట్టుకోండి. మీ కన్వీనియన్స్ని బట్టి ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. అంటే వేగ పరీక్ష అనగానే ఆర్మీ ఓకే. ఆర్మీలో 3: ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్. ఓకే. ఓ వచ్చి ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, కే వచ్చేసి కేటిల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓసి అని గుర్తుపెట్టుకోండి అమ్మ వేగ పరీక్షలు. నెక్స్ట్ వచ్చేసి శక్తి పరీక్షలు. శక్తి పరీక్షలు అంటే అర్థం ఏంటి? నియమిత కాల పరిమితి లేనివి. కాల పరిమితి ఉంటే వాటిని వేగ పరీక్షలు, కాల పరిమితి లేకపోతే టైం బాండ్ ఉండదు. కాల పరిమితి లేకపోతే వాటిని శక్తి పరీక్షలు అని చెప్పేసి అంటారు. మరి ఈ యొక్క ఎవరికి ఎక్కువగా ఉపయోగిస్తారంటే చిన్నపిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఈ యొక్క శక్తి పరీక్షలను ఎక్కువగా వాడతారు. ఎందుకంటే చిన్నపిల్లలకి టైం బాండ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. మనం జనరల్గా ఈ యొక్క అచీవ్మెంట్ టెస్ట్లు పాఠశాలలో నిర్వహించే పరీక్షల విషయంలో కూడా చూస్తే ఎలిమెంటరీ సెక్షన్లో కానీ మనం చూస్తే 2, 3, 4 తరగతి పిల్లలకి టైం బాండ్ పెట్టకపోతే నిదానంగా వాళ్ళు ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే రెస్పాండ్ అయ్యేటువంటి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లల యొక్క ప్రజ్ఞను కొలవడానికి ఎక్కువగా వేటిని ఉపయోగిస్తారంటే శక్తి పరీక్షల్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటికి ఉదాహరణ ఏంటంటే బినే సైమన్ మాపనలు అనేవి శక్తి పరీక్షలు. బినే సైమన్ మాపన అనేటువంటిది శక్తి పరీక్షలు. అలాగే పింట్నర్ పాటర్సన్ అనేది కూడా ఒక శక్తి పరీక్ష. పింట్నర్ పాటర్సన్ అనేటువంటిది ఒక శక్తి పరీక్ష. అలాగే వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని కూడా ఒక శక్తి పరీక్ష. అలాగే రావెన్స్ పరీక్షలు కూడా శక్తి పరీక్షలే. శక్తి పరీక్షలు. ఇక్కడ ఆర్మీ వచ్చేసి వేగ పరీక్షలు అయితే రావెన్స్ వచ్చేసి శక్తి పరీక్షలు. ఇవి ఆర్మీ రావెన్స్ అనగానే మనకి జస్ట్ గ్రూప్ అనేది గుర్తొస్తుంది. సామూహిక పరీక్షలు. ఆర్మీ కూడా రావెన్స్ అనేవి సామూహిక పరీక్షలు. అయితే శాబ్దికాలకు అశాబ్దికాలకు వస్తే ఆర్మీలో శాబ్దికాలు ఉన్నాయి, అశాబ్దికాలు ఉన్నాయి. కానీ రావెన్స్ వచ్చేసి కేవలం అశాబ్దికాలు. పేపర్ పెన్సిల్ పరంగా వస్తే ఈ యొక్క ఆర్మీలో వచ్చేసి అన్నీ కూడా పేపర్ పెన్సిల్, రావెన్స్ అన్నిటి కూడా పేపర్ పెన్సిలే. కాబట్టి ఇక్కడ శక్తి పరీక్షలు. ఇక్కడ చూడండి బినే సైమన్లో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి నేను సింపుల్గా చెప్తాను చూడండి. బినే సైమన్లో B, పింట్నర్లో P, వెస్ట్లర్లో W, రావెన్స్ అంటే R. శక్తిని మనం ఏమంటాం? పవర్ అంటాం కదా. POWER పవర్ అంటాం కదా. శక్తిని మనం పవర్ అంటాం కదా. లెటర్ బై లెటర్ క్యాన్సిల్ చేయండి అమ్మా. ఓని క్యాన్సిల్ చేయండి, ఈని క్యాన్సిల్ చేసుకోండి. లెటర్ బై లెటర్ క్యాన్సిల్ చేయండి పవర్లో. అప్పుడు 3 అక్షరాలు ఉన్నాయి. పవర్ P ఫర్ పింట్నర్ పాటర్సన్, W వచ్చేసి వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, R వచ్చేసి
రావెన్ స్టాండర్డ్ ప్రజ్ఞా మాపుని అంటే బి పవర్, బి అని గుర్తుపెట్టుకోండి, బి పవర్ అని గుర్తుపెట్టుకోండి. శక్తి పరీక్షలు గుర్తుపెట్టుకోవడానికి మీరు బి పవర్ అనేటువంటి కోడ్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఓని క్యాన్సిల్ చేయండి, ఈని క్యాన్సిల్ చేయండి. బి ఫర్ బినే సైమన్ మాపుని, పి ఫర్ పింట్నర్ పాటర్సన్ మాపుని, అలాగే డబ్ల్యూ వచ్చేసి వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపుని, ఆర్ వచ్చేసి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఇవి వేగ పరీక్షలు మరియు శక్తి పరీక్షలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి వాటిని ఒకసారి బ్రీఫ్గా మనము చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఏం రాశాను ఇక్కడ, మొదట నేను రాసినటువంటి అంశాలు ఏంటి, వైయక్తిక మరియు సామూహిక పరీక్షలు అని చెప్పేసి రాశాను. వైయక్తిక అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అని చెప్పాను, ఏబివిపి. వైయక్తిక అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోడ్ ఏంటి, ఏబివిపి. మరి సామూహికం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రా గోట్, RAGOAT. మరలా అవేంటనేది మనం ఒకసారిగా మరలా మనము చూద్దాం. అలాగే రెండవ క్లాసిఫికేషన్ ఏంటి, శాబ్దిక అశాబ్దిక. మరి శాబ్దికం అనగానే మనం ఎక్కువగా నేను గుర్తుపెట్టుకోమని ఏమని మిమ్మల్ని ఆర్మీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్పాను. ఇందులో రెండు ఉంటాయి. అలాగే ఆర్మీతో పాటు వెస్లర్ని గుర్తుపెట్టుకోమన్నాను, ఓటీస్ని గుర్తుపెట్టుకోమన్నాను. కానీ ఇక్కడ మీరు ఈజీగా రెండు గుర్తుపెట్టుకోండి. అశాబ్దికం అనగానే ఇక్కడ ఏమన్నాం, ఆ వెస్లర్ అనే కోడ్ని గుర్తుపెట్టుకోమన్నాను. ఆ వెస్లర్ గుర్తుపెట్టుకోమని ఏమన్నాను, రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దుగాని అన్నాను. కాబట్టి శాబ్దికం అనగా ఆ వెస్లర్, రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దుగాని అని చెప్పేసి చెప్పాను. ఇక ఆ తర్వాత మరొకటి ఏంటి, పేపర్ పెన్సిల్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సినది ప్రధానంగా ఆర్మీ అనేది ఒకటి, రావెన్స్ అనేదాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. పేపర్ పెన్సిల్ అనగానే ఆర్మీని గుర్తుపెట్టుకోమని చెప్పాను, రావెన్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. పేపర్ పెన్సిల్కి ఆపోజిట్ ఏంటి, నిష్పాదన అనగానే ఏం పాస్ అవ్వాలి, బీటెక్ పాస్ అవ్వాలని చెప్పాను, చెప్పాను. ఆ తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, వేగ పరీక్షలు. ఆర్మీ మొత్తం కూడా వేగ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇంక కావాలనుకుంటే ఓసి అని లేదా ఓకే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. కేవలం మీరు ఆర్మీ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది వేగ పరీక్షలకి. మరి శక్తి అనగానే ఏమని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, బి పవర్, లెటర్ బై లెటర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పాను. ఇలా మనం వీటి గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. చూడండి, వైయక్తిక పరీక్షలకు ఉదాహరణ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, ఏబివిపి. ఏ ఫర్ అలెగ్జాండర్ పాస్తలాంగ్ పరీక్ష, బి ఫర్ బినే సైమన్ పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని, వి వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని, పి వచ్చేసి పింట్నర్ పాటర్సన్ మాపని. ఇక్కడ చూడండి, సామూహిక పరీక్షలు అనగానే రా గోట్, ఆర్ అనగానే రావెన్స్ పరీక్షలన్నీ, రావెన్ స్టాండర్డు, రావెన్స్ కలర్డు సామూహిక పరీక్షలు. ఏ అనగానే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ అనేవి సామూహిక పరీక్షలు. ఇక్కడ గోట్లో జి అనగానే జనరల్ మెంటల్ ఎబిలిటీస్ టెస్టు, ఓ అనగానే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఏ అనగానే కల్మన్ అండర్సన్ పరీక్ష, టీ అనగానే టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. అక్కడ మీరు ఎగ్జామ్ పేపర్లో అది ఉంటే రా గోట్ అని గుర్తుపెట్టుకుంటే మీకు సామూహికం అనేటువంటి భావన గుర్తుకొస్తుంది. తర్వాత శాబ్దికం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక స్టేట్మెంట్ లాగా ఆ వెస్లర్ అంటే ఆలో రెండు, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, వెస్లర్ శాబ్దిక ఆపోజిట్ ఏంటి, అశాబ్దికం. ఆ వెస్లర్ రారా సెగ్విన్ డ్రాయింగ్ వేద్దువు కానీ. అంటే ఇక్కడ చూడమ్మా,
సామూహికలో ఉండే రావెన్స్ అనేది అశాబ్దికం అవుతుంది. సామూహికంలో ఉండే ఆర్మీలో ఏదైతే ఉందో అందులో 2 పేపర్ పెన్సిల్, అందులో 2 శాబ్దికం అవుతాయి. మరొకటి ఇక్కడ మనం రాసుకోవచ్చు ఇంకోటి కూడా, వీటితో పాటు ఆర్మీ బీటా కూడా రాసుకోవచ్చు కదా. ఆర్మీ బీటా అనేది అశాబ్దిక పరీక్ష అవుతుంది. కాబట్టి అక్కడ ఆ కోడ్కి ఈజీగా ఉండడం కోసం మనం ఒక 4 పరీక్షలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రావెన్స్ స్టాండర్డు, రావెన్స్ కలర్డు, సెగ్విన్ ఫార్మబోర్డు, డ్రా ఏ పర్సన్. అంటే ఆర్మీలో 2 శాబ్దికాలు, ఒకటి అశాబ్దికం. రావెన్స్లో 2 శాబ్దికాలు. నెక్స్ట్ వన్, పేపర్ పెన్సిల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్మీ మరియు రావెన్స్. ఆర్మీ మరియు రావెన్స్ 2 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వాటితో పాటు పేపర్ పెన్సిల్లో మీరు వీటితో పాటు నేనేమన్నాను, ఏబీవీపీ గుర్తుపెట్టుకోండి. ఏబీవీఆర్. ఏబీవీఆర్ అంటే ఆర్మీ మరియు రావెన్స్తో పాటు ఇక్కడ ఏ ఫర్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్టు, బి వచ్చేసి బినే సైమన్ మాపని, వి వచ్చేసి వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపని, ఆర్ వచ్చేసి రావెన్స్ స్టాండర్డ్. పేపర్ పెన్సిల్కు వచ్చేసి మీరు ఏబీవీఆర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నిష్పాదన వచ్చేసి ఏం చెప్పాం, బీటెక్ పాస్. బీటెక్ పాస్. ఇక్కడ బీటీఈలో భాటియా ప్రజ్ఞా మాపని, సిహెచ్ అంటే కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష, పి అంటే పింట్నర్ పాటర్సన్ మాపని, ఏ అంటే అలెగ్జాండర్ పాసాలాంగ్ పరీక్ష, ఎస్ అంటే సెగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష, మరో ఎస్ అంటే చిత్ర క్రమీకరణ పరీక్ష. అవి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, వేగ పరీక్షలు. ఆర్మీ అన్నీ కూడా వేగమే. అది ఆల్ఫా అయినా, బీట్ అయినా, జనరల్ అయినా అన్నీ కూడా వేగ పరీక్షలే. అక్కడ ఓసి అని కానీ ఓకే అని కానీ గుర్తుపెట్టుకోమన్నా. ఓసి అంటే ఓ వచ్చేసి ఓటీస్, సి వచ్చేసి క్యాటిల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్. ఇక శక్తి వచ్చేసి బి పవర్. బి ఫర్ బినే సైమన్ మాపని, పి వచ్చేసి పింట్నర్ పాటర్సన్ మాపని, డబ్ల్యూ వచ్చేసి వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞా మాపని, ఆర్ వచ్చేసి రావెన్ స్టాండర్డ్ పరీక్షలు. ఇవి ప్రజ్ఞా పరీక్షలో ఉండేటువంటి రకాలు. మీరు ఒక్కసారి కానీ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే వీటిని ఎలా ఆన్సర్ చేయగలమనేది కూడా మీకు అవగాహన ఉంటుంది. అయితే నేను ఒక ప్రశ్న రాసి మీకు చూపిస్తాను, ప్రశ్నలు ఎలా అడుగుతారు అనేటువంటిది. ఒక్క ప్రశ్న మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఎలా అడగొచ్చు, ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ నెంబర్ 1 భాటియా ప్రజ్ఞామాపని వైయక్తిక పరీక్ష. భాటియా ప్రజ్ఞామాపని వైయక్తిక పరీక్ష. అలాగే రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష. అలాగే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక అశాబ్దిక పరీక్ష. సామూహిక అశాబ్దిక పరీక్ష. అలాగే పింట్నర్ పాటర్సన్ పరీక్ష శక్తి పరీక్ష. ఇలా స్టేట్మెంట్స్ అడుగుతాడమ్మా. ఓవరాల్గా అన్నిటి మీద ఐడియా ఉంటేనే మనం దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. చూడండి, ఇక్కడ మనము ఎప్పుడు కూడా వీటిని మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, వైయక్తిక పరీక్ష. వైయక్తిక అన్నాడు. వైయక్తిక అన్నప్పుడు వైయక్తిక నేను ఏమని కోడ్ చెప్పాను, ఏబీవీపీ అని చెప్పాను. ఏబీవీపీలో బి అంటే 2 చెప్పాను, భాటియా చెప్పాను మరియు బినే సైమన్ చెప్పాను. కాబట్టి భాటియా ప్రజ్ఞా పరీక్ష అనేటువంటిది వైయక్తిక పరీక్ష. ఇది కరెక్ట్ ఆన్సర్.
తర్వాత మరొకటి ఏంటి, రావెన్ స్టాండర్డ్ పరీక్ష. రావెన్ స్టాండర్డ్ పరీక్షలు ఇక్కడ పేపర్ పెన్సిల్ అన్నాడు. పేపర్ పెన్సిల్కి మనం అక్కడ ఏమనుకున్నాం, ముఖ్యంగా ఆర్మీ అనేది పేపర్ పెన్సిలే, అలాగే రావెన్స్ అనేది కూడా పేపర్ పెన్సిలే, లేదా ఏబివిఆర్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఏబివిఆర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి పేపర్ పెన్సిల్లో. ఏ అంటే అక్కడ ఆర్మీ, ఆర్మీలో ఉన్న 3 రకాల పేపర్ పెన్సిలే. ఇక్కడ ఆర్ అంటే రావెన్స్, రావెన్స్లో ఉన్న 2 పేపర్ పెన్సిల్ పరీక్షలే. బి వచ్చేసి బినే సైమన్ ప్రజ్ఞామాపని, వి వచ్చేసి వెస్లర్. మరి ఇక్కడ రావెన్స్ అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది కరెక్టే. తర్వాత చూడండి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక అశాబ్దిక పరీక్ష అన్నాడమ్మ. ఆర్మీలో వచ్చేసి ఆర్మీ అంతా కూడా ఏంటి, గ్రూప్ టెస్టే కదా, గ్రూప్ టెస్టే కదా. అంటే సామూహిక పరీక్షల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమని మాట్లాడాం, రా గోట్ అన్నాం. అంటే రావెన్స్ సామూహిక పరీక్షలే, ఆర్మీ పరీక్షలు కూడా సామూహిక పరీక్షలే. ఇక్కడ ఆర్మీ అనేది సామూహిక పరీక్షే, కాకపోతే ఇక్కడ ఏంది అశాబ్దిక పరీక్ష అన్నాడు. ఆర్మీ ఆల్ఫా అనేది శాబ్దికం అవుతుంది, ఆర్మీ బీటా అనేది అశాబ్దికం అవుతుందని చెప్పుకున్నాం. ఆర్మీ జనరల్ అనేది శాబ్దికం అవుతుంది. సామూహిక శాబ్దిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది, సామూహిక అశాబ్దికం. కాబట్టి ఇక్కడ సరికానిది ఏంటి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేటువంటిది ఇక్కడ సరికానిది. ఇక్కడ దీనికి సంబంధించింది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక అశాబ్దిక పరీక్ష కాదు, సామూహిక శాబ్దిక పరీక్ష కానిది అంటున్నాడు. రాంగ్ ఆన్సర్ని గుర్తించాలి. 4వది ఏంటి, పిన్నర్ పాటర్సన్ పరీక్ష శక్తి. శక్తి అనగానే మన కోడ్ ఏంటి, బి పవర్ అని గుర్తుపెట్టుకోవాలన్నా, బి పవర్ అన్నాం. ఇక్కడ పిన్నర్ ఉంది కదా. ఇలా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఏదైతే భయపడుతున్నారో ప్రజ్ఞా పరీక్షను ఎలా ఆన్సర్ చేయాలనేది దాన్ని మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ప్రశ్న చూడండి ఎలా అడుగుతాడు అనేది ఇంకొకటి చెప్తాను నేను మీకు. చూడండి, పరీక్షలో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్రింది వానిలో వైయక్తిక పరీక్ష. ఎప్పుడైనా వైయక్తిక పరీక్ష అడుగుతున్నాడంటే వైయక్తిక ఆపోజిట్ ఏంటమ్మా, సామూహికం. కాబట్టి ఇక్కడ 1 వైయక్తికం ఇస్తే 3 వచ్చేసి సామూహికంగా ఉండేటువంటి వాటిని ఇస్తాడు, అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే వైయక్తిక అడుగుతున్నాడంటే దాని ఆప్షన్ 1 మాత్రమే ఉంటుంది. చూడండి దీని ఆప్షన్లు ఎలా ఉంటాయంటే, 1 వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, మరొకటి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, అలాగే మరొకటి వచ్చేసి భాటియా ప్రజ్ఞామాపని, మరొకటి వచ్చేసి రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష, లేదా రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఇక్కడ చూడండి, ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఈ క్రింది వాటిలో వైయక్తిక పరీక్ష అంటున్నాడు, ఇండివిజువల్ టెస్ట్ అంటున్నాడు. మరి ఇక్కడ వైయక్తిక అనగానే మనకు గుర్తుకు రావాల్సిన కోడ్ ఏంటమ్మా, ఏబివిపి కదా. వైయక్తిక అనగానే మనకు గుర్తుకు రావాల్సిన కోడ్ ఏంటి, ఏబివిపి. ఏ ఫర్ ఇక్కడ అలెగ్జాండర్, బి ఫర్ బినే సైమన్ మరియు భాటియా, వి ఫర్ వెస్లర్, పి ఫర్ పిన్నర్ పాటర్సన్. ఏ అంటే ఇక్కడ బి వచ్చేసి ఏంటి, భాటియా. ఇక్కడ బి అంటే భాటియా. కాబట్టి భాటియా ప్రజ్ఞామాపన అనేటువంటిది ఏమవుతుంది, ఇక్కడ వైయక్తిక పరీక్ష అవుతుంది. ఆర్మీ కేటగిరీ అంతా గ్రూపే. ఆర్మీ అంటే ఒక సమూహంగా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆర్మీ అంటే ఒక సమూహం, గ్రూప్ టెస్ట్ అనమాట. అలాగే రావెన్ స్టాండర్డ్ పరీక్ష అనేటువంటిది కూడా, ఇది కూడా ఒక సామూహిక పరీక్ష. ఇలా ఓవరాల్ ఉన్నటువంటి అంశాల మీద అడుగుతూ ఉంటాడు. జస్ట్ లాజికల్గా వాటిని అర్థం చేసుకోగలిగితే ఈజీగా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో
ఇండివిజువల్గా కొన్ని పరీక్షలు ఉన్నాయి, అవి మీకు చెప్తాను. అవి చెప్పినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కన్ఫ్యూజ్ కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.